సో రేపు మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ వాళ్ళకి అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 ఎగ్జామ్ ఉంది. సో మీరు ఏం ఫాలో అవ్వాలి ఎగ్జామ్ రాయడానికంటే ఫస్ట్ టైం మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు పర్టికులర్ ఆన్సర్ పర్ఫెక్ట్ గా వచ్చు అనుకోండి, దానికే ఫిక్స్ అయ్యి ఒక 1.5 hour వేస్ట్ చేస్తే మీరు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కి టైం ఇవ్వలేకపోవచ్చు. సో మీరు ఒకవేళ మీకు అది పర్ఫెక్ట్ గా వచ్చినా సరే మీరు దాన్ని ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చి దాన్ని రాయాలి. నీట్ గా రాస్తూ నంబర్స్ అలంకరించుకుంటూ రాస్తే చాలా లేట్ అయిపోతుంది, మిగతా ప్రాబ్లమ్స్ కి టైం సరిపోదు. సో టైం అనేది మేనేజ్ చేసుకోండి. ఒక వాచ్ అనేది క్యారీ చేయండి ఒకవేళ మీకు ఏమన్నా టైం మీద డౌట్ ఉంటే. నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే మీరు ఏదైతే ఆన్సర్ రాస్తారో బుక్లెట్ లో రాసిన తర్వాత దాన్ని కట్ చేసి నంబర్స్ ని క్యాన్సిల్ చేసి రిపీట్ దానిపైన రాసి మళ్ళీ ఏదో ఒకటి దాన్ని చేంజెస్ చేసి అలా చేయకూడదు. ఎందుకంటే మీరు ఒకవేళ రాసి అది రాంగ్ అయినా సరే ఇన్విజిలేటర్ కి అంత కోపం రాదు, కానీ మీరు ఒకసారి రాసి దాన్ని కట్ చేసి గీకి దానికి బొక్క పెట్టి అలా చేస్తే ఇన్విజిలేటర్ కి చిరాకు వచ్చి కరెక్షన్ చేసేయడానికి మీరు రాసింది కరెక్ట్ అయినా సరే ఆయన మార్క్స్ అనేది కట్ చేస్తారు. సో ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే మీరు ఒకవేళ మీకు పేపర్ ఇవ్వగానే మీకు అన్ని ఆన్సర్స్ వచ్చినా రాకపోయినా అన్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇన్ని వీడియోస్ విన్నారు కాబట్టి మీకు ఆబ్వియస్ గా బేసిక్ నాలెడ్జ్ అన్న ఉండుంటది. ప్రాబ్లమ్స్ అంటే ఉండుంటది కాదు, కంపల్సరీ ఉంటది. సో మీరు అన్ని క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కంపల్సరీగా రాస్తే పక్కాగా మీకు ఏ గ్రేడ్ లేదంటే ఓ గ్రేడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ కి బాక్సెస్ వేస్తారో అలాంటి టైంలో మీరు పెన్స్ తో డ్రా చేయకండి, చాలా గలీజ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏదైతే బుక్లెట్స్ కరెక్షన్ ఉంటుందో అది ఆన్లైన్ లో జరుగుతాయి. సో జరిగేటప్పుడు మీకు అలా కరెక్షన్ ఇన్విజిలేటర్ కి చూసేటప్పుడు చాలా గలీజ్ గా అనిపిస్తుంది అట్లా పెన్ తో లైన్స్ కొడితే. సో పెన్సిల్ యూజ్ చేస్తే ఏమనిపిస్తుంది అంటే అది ఎంత నీట్ గా అనిపిస్తుంది అని అనిపిస్తుంది. ఇంకేమైనా మీకు ఒకవేళ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏమైనా రఫ్ వర్క్స్ ఏదన్నా క్యాల్కులేషన్ చేయాలని ఉంటే ఏదైతే మీకు బుక్లెట్ బ్యాక్ సైడ్ వెళ్ళి అక్కడ రాసుకోండి, క్లియర్ గా రాసుకుని అప్పుడు క్యాల్కులేషన్స్ అనేది చేసుకోండి. ఇంకా ఎప్పుడైతే మీరు నంబర్స్ రాస్తారో ప్రాబ్లమ్స్ రాసేటప్పుడు నంబర్స్ కొంతమందికి ఏమవుతుందంటే ప్రాబ్లమ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఫైనల్ అకౌంట్స్ రాస్తున్నారు, అక్కడ ట్రేడింగ్ లో పర్టికులర్స్ అమౌంట్ అని ఉంటే వాళ్ళు ఏం చేస్తారు బుక్లెట్ లో అన్ని లైన్ గా ఇరికిచ్చేస్తారు. పర్టికులర్స్ కి చిన్న గ్యాప్ ఇచ్చి అమౌంట్ కి పెద్ద గ్యాప్ ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఏం చేస్తారు ఇంత బాక్సెస్ కొట్టి అందులో ఇరికిస్తారు నంబర్స్ ని. ఇన్విజిలేటర్ ఇప్పుడు ఒకవేళ దగ్గర నుంచి కరెక్షన్ చేస్తే ఆయన దగ్గరకు తీసుకొని చూడొచ్చు బుక్లెట్ ని, ఆయన కంప్యూటర్ లో కరెక్షన్ చేస్తారు. మీరు అంతా కరెక్ట్ గా రాసినా కూడా నంబర్ అర్థం కాకపోతే ఏమవుతుంది కట్ చేసేస్తారు. సో నంబర్స్ అనేటివి క్లియర్ గా నీట్ గా రాయండి. నెక్స్ట్ ఏంటిది ఏదైతే మీరు క్యాల్కులేటర్ అనేది కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే మీకే బెనిఫిట్ అవుతుంది, ఇంకా చేయడానికి ఈజీ అవుతుంది. ఒకవేళ మీరు హ్యాండ్ క్యాల్కులేషన్ చేస్తే టైం అనేది చాలా తీసుకుంటది కాబట్టి క్యాల్కులేటర్ అనేది క్యారీ చేయండి. ఇంకా నార్మల్ క్యాల్కులేటర్ ఏదైతే ఉందో అది తీసుకుని వెళ్ళండి. సైంటిఫిక్ ది తీసుకుని వెళ్తే ఎలా చేయరు, మళ్ళీ మీరు అడిగి వెళ్ళిన తర్వాత దాన్ని బయట పెట్టేసి వెళ్లాల్సి వస్తుంది, లోపలికి వెళ్ళినాక ప్రాబ్లం అవుతుంది. ఇంకా రాసేటప్పుడు టెన్షన్ ఏం తీసుకోవద్దు, ఎందుకంటే ప్రాబ్లం కరెక్ట్ రాంగ్ అని అప్పుడే ఆలోచించకు. ఫస్ట్ ఏం చేయాలి రాయడం మీద కాన్సన్ట్రేట్ చేసి మీకు ఎంత వస్తుందో అంత అటెంప్ట్ చేసేసి ఇచ్చేసి రావడం ఈజ్ మన డ్యూటీ. అంటే మనం ఏం చేయాలి చదువుకొని వెళ్ళినాము, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ని అటెంప్ట్ చేసి రావడం మన డ్యూటీ. ఆడ కూర్చొని ఆయన కరెక్షన్ ఎట్లా చేస్తాడో ఇప్పుడు నేను మిస్టేక్ చేసిన అది ఇది అని చెప్పి మీరే ఊహించుకొని అన్ని చేయకండి. ఎందుకంటే ఎంత బాగా రాసిన వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, తక్కువ రాసిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే మీరు ఏదైతే రాసే టైం ఉంటుందో అప్పుడు టెన్షన్ పడి అది ఇది ఇంకా టెన్షన్ లో వచ్చినవి కూడా మర్చిపోతారు. సో ఇంకా ఎప్పుడైతే మీరు ప్రాబ్లమ్స్ అనేటివి రాస్తారో అలాంటి టైంలో నీట్ గా కొంచెం నంబర్స్ క్లియర్ గా రాస్తూ హ్యాండ్ రైటింగ్ ని నీట్ గా రాస్తే ఆ కరెక్షన్ చేసేందుకు మంచిగా అనిపించి ఇంకా మంచి మార్క్స్ వేసేది అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేపే ఎగ్జామ్ కాబట్టి ఇప్పుడు కొత్త సమ్స్ ఏం ముట్టుకోకుండా ఏవైతే ముందు నుంచి నేర్చుకున్నారో వీటినే బేసిక్స్ ని మంచిగా ఒకసారి రిఫర్ చేసుకుని వీటిని రాస్తే మీరు మంచిగా అవి ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు. రేపు మీకు ఆఫ్టర్నూన్ ఉంటది కాబట్టి ఎగ్జామ్ మార్నింగ్ లేచి ఒకసారి అన్ని ప్రాబ్లమ్స్ వీటి ఫార్ములాస్ ఏమైనా ఉంటే వీటి అన్నిటిని ప్రొఫార్మర్స్ అన్ని ఒకసారి చూసుకొని రివైజ్ చేసి క్యాలిక్యులేటర్ అన్ని రెడీ పెట్టుకుని రెడీగా ఉండండి. ఎందుకంటే ఆఫ్టర్నూనే కాబట్టి మార్నింగ్ ఏమంత మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ నేర్చుకున్నంత టైం ఉండదు. ఒకవేళ నేర్చుకున్నా కూడా ఎగ్జామ్ టైంకి అవి గుర్తుండవు, ఎందుకంటే ఇన్ని 6 months నేర్చుకున్న ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ టైంకి గుర్తురావంటే ఏదైతే ఎగ్జామ్ 1 hour ముందు నేర్చుకునే ఎలా గుర్తుంటాయి, ఆబ్వియస్ గా గుర్తుండవు. టెన్షన్ లో మనం అవి గుర్తు పెట్టుకోలేకపోతాం. అందుకే ఏవైతే ముందు నుంచి చదువుకున్నారో వీటిని మాత్రమే రిఫర్ చేయండి. చేసిన తర్వాత ఒకసారి మంచిగా చదువుకొని మంచిగా వెళ్ళి అటెంప్ట్ చేసి రండి. అన్ని అటెంప్ట్ చేయండి, ఎందుకంటే మీరు అటెంప్ట్ చేస్తే దానికన్నా మార్క్స్ వేస్తాడు. ఖాళీ పేపర్ ఇచ్చేస్తే మార్క్స్ వేయలేదు కదా. సో అటెంప్ట్ చేసి అయితే రండి.
సో ఆల్ ద బెస్ట్. అందరు ఎగ్జామ్ మంచిగా రాస్తారని అనుకుంటున్నాను. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నాకు చెప్పండి పేపర్ ఎలా వచ్చింది, ఈజీ వచ్చిందా హార్డ్ వచ్చిందా, ఎలా రాస్తారని చెప్పి. మాక్సిమం ఈజీ వస్తుంది, డెడ్ ఈజీ వస్తుంది ఫస్ట్ ఇయర్స్ కాబట్టి. సో అన్ని అటెంప్ట్ చేస్తారు, అన్ని రాస్తారు అని నేను మంచిగా అనుకుంటున్నాను. మీరు మంచిగా రాస్తే నాకు కామెంట్ చేయండి మంచిగా రాసిన అని చెప్పి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.